ఏం వదినా నువ్వు ఆలుకు చల్లుతున్నావు? కోడలి పిల్ల లేదా? అది కాదు వదిని, కొత్తగా పెళ్ళయిందే, మళ్ళీ చదువుకున్న పిల్లనే, ఇప్పుడే పని ఎందుకు చెప్పాలని పండుకొని టీచర్ చెప్పు. అబో కోడలి మీద బాగానే ప్రేమ కొట్టుకుంటుంది. ఈ ప్రేమ ఎప్పటికుంటదా, కొద్ది రోజులేనా? గట్లంటవేంది వదినే, ప్రేమ ఎప్పుడొక్క తిరిగినే ఉంటది. ఇప్పుడో లెక్క తర్వాతో లెక్క ఉంటదా వదినే? అంటే వదినే ఇప్పుడున్న ప్రేమలు తర్వాత ఉండేవి కదా, అందుకే అంటున్నా. అయినా నాకేమవసరం తీ. మా మధ్యలో ఏముంటది వదినే? అదేమన్నా పరా ఇంట్లోకి వెళ్ళొచ్చిందా? అది నా అన్నగాని బిడ్డనేనే, చిన్నప్పటి నుంచి నా చేతులనే పెరిగే. ఎంతమంది మాటలు వినలేదు ఇట్లా. ఇని నా ఇంటికెళ్ళే తెల్లబడ్డాయి. ఉండాలి వదినే, ప్రేమలు ఉండాలి. మనం ఎట్లా చూపిస్తే తిరిగి వాళ్ళు అట్లనే చూపిస్తారు. అత్త కోడళ్ళు కలిసి ఉంటేనే మంచిది. నువ్వేనా, నీ కోడలు కూడా ఇంతేనా? నా కోడలు కూడా నా లెక్కనే. నేను ఊడిసి చల్తా, ఇంట్లో పని అంతా అదే చేస్తుంది. నువ్వు అదృష్టవంతురాలు వదినే. నేను లేచి పని చేస్తే నా కోడలు గిట్ల వచ్చి గట్ల చూసిపోయి పంటది. అయినా నన్ను చూసి ఓర్వది. ఇప్పుడే అన్నావు కదా వదినే, మనం ప్రేమ ఎట్లా చూపిస్తామో వాళ్ళు గట్లే చూపిస్తారని. మరి నీ కోడల్ని ఎట్లా చూసుకుంటున్నావో? సరే మరి, నాకు పని ఉంది. ఆకు తింటావా? ఆకు నాకొద్దు. మరి పోక తింటావా? నీ ఆకద్దు పోకద్దు. సరే నేను పోతున్నా. దాందే సక్కలేదు, నాకు నీతులు చెప్పడానికి వచ్చింది. ఏందత్తమ్మా నువ్వెందుకు ఊడుతాను? నేను ఊడకపోదునా? రాత్రి నిద్ర పట్టలేదు అత్తమ్మా, ఎగిరి వారంగానే నిద్ర పట్టింది. మన పని మనం చేసుకోవడానికి తప్పేముంది బిడ్డ? అట్లా కాదత్తమ్మా, నీకు శ్రమ ఎందుకు అని చెప్తాన్నా. సరే గాని నువ్వు మొహం కడుక్కో, నేను చాయ్ పెట్టుకత్తా. మంది మాటలు పట్టుకోక మా అన్న బిడ్డను చేసుకుందే నయమైంది. లేకుంటే భాగ్యమ్మకు పట్టిన గతే నాకు పట్టు. ఓ రాజు, ఎవరైనా గివన్ దాకా అంటారా? మబ్బులు లేస్తారు గాని పొద్దుగా లేచి నన్ను ఏం చేయమంటావా? మనం ఏం చేయమంటావా? మబ్బులు లేచి పొలం కాడ నీళ్లు పెట్టరమ్మన్న పొలానికి. మీ నాన్న ఉండగా మబ్బుల 4 గంటలకు పోయి పొలం కాడ నీళ్లు పెట్టి మళ్ళా చాయ్ తాగేళ్ళ వరకు నడుచుకుంటచ్చు. గట్లా గడ్డి పెట్టద్దమ్మా, పని మీద గింతడన్నా తోడు ఉంటలేదు. వచ్చిందిగా తగ్గులకు తాళం లెక్క. మా అవ్వ ఎప్పుడేమంటుందని రెడీగా ఉంటావు, పటక్కన దొరుకుతావు. అబ్బా అదేమన్నదిరా, పనిశాత కదని చెప్తాంది అది. ఆయనే గంతే అత్తమ్మా, నేనేం చెప్పినా గట్లనే తప్పుగా అర్థం చేసుకుంటాడు. పండగ అంతా అయిపోయినాక అల్లుడు అత్తగారి ఇంటికి వచ్చి ఖర్చుల పాలు చేసినట్టున్నది. తలంతా అయినాక నారు కడుకో, ఏం చేస్తావు? మొహం కడుక్కొని చాయ్ తాగుకో. నిజమే కదరా, నారు చలికి ఖరాబ్ అవుతుంది. మబ్బులు లేచిపోయి బోరు పెడితే వేడి నీళ్లకు నారు మంచిగా పెరుగుతుందిరా. నువ్వు కిప్పులు ఎత్తివి. ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. ఇది ఎట్లా దారి కత్తడో ఏమో. ఊరిని అవ్వని రోజుకు 2 కట్టలు మాయమైపోతున్నాయి. అవ్వ ఓడెత్తుకపోతుండో ఏమో. అవ్వ పేనా కొడుకులు గడ్డి మొత్తం ఖతం చేసి పడేసారు. అవ్వ మొత్తం గడ్డి సత్యనా సైపా బర్లకు లేకుండా ఓడెత్తుకపోతుండో ఏమని. అవ్వ రావాలా సంగతి చూస్తా. ఏ సత్యానా, ఏం చేస్తున్నావు? బర్రెలు కొట్టాడు మొత్తం పొలం అంతా నాశనం పడిస్తాయి.
మాలతి అత్తమ్మా రాజుకు చాయ్ తీసుకురా. మాలతి ఫోన్ తీసుకో. ఎవరు? చెల్లనుకుంటా. చాయ్ పట్టుకో. ఇంత పొద్దున చేసింది. హలో హలో అన్న, అమ్మ లేదా? అమ్మరా? ఉంది ఉంది. ఎందుకు? నువ్వు అమ్మకి ఇయ్యు, తర్వాత చెప్తా. అమ్మా రాధిక అమ్మా, ఏం పాపం చేసిందే నేను? నన్ను గీయింతకి ఇచ్చిండ్రు. ఏమైందే గట్లా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటే నాకు ఈ టార్చరు? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం కావాలి? నెల కింద మీరు ఇచ్చిన 30,000 అయిపోయినాయి. మళ్ళీ తాగొచ్చి మీ అమ్మని పైసలు పంపించమని ఒకటే లొల్లి. ఏందే మళ్ళా పైసలా? మొన్ననే కదా నేను నెల కింద 30,000 ఇచ్చింది. మళ్ళా పైసలు తెమ్మంటే ఎక్కడికి వెళ్ళి తెస్తామే మేము? ఏం చేయమంటవే నన్ను? నేను ఎన్నన్నా ఆయన మంకు ఆయనే. నువ్వు అనకపోయినావేమే చీటికి మాటికి పైసలు అడిగితే మా వాళ్ళు ఏడికెళ్ళి తెస్తారని? ఎత్తనన్నా చేసి పైసలు పంపియుండ్రి, లేకపోతే నేను ఆయన టార్చర్ భరించలేకపోతున్నా. హలో 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 ఫోన్ కట్ అయింది. రాజు ఎట్లా చేద్దాంరా? ఏందత్తమ్మా ఊకొక ఇది ఒక పని అయిపోయింది. అలా అడుగుడు దారే మీరు ఇచ్చుడు దారే మంచిగా అలవాటు అయిండు. పైసలు ఏమన్నా చెట్ల కద్దనే అనుకుంటారా? పైసలు అడిగిన ఒక తీయనికి మరి దాన్ని కొట్టనా? కొట్టి సంపనా? ఎందుకు కొడతాడు? కొడితే భరించాలే చేసుకున్న పాపానికి. అంటే నా బిడ్డని కొట్టి సంపనా? మరి ఏంది కొడతాడా? ఎందుకు కొడతాడు? కొడితే మనం ఏమైనా ఊకుంటామా? ఏం చేస్తావే? ఏం చేయాలో గదే చేస్తాం. పైసలు లేవేం లేవు. నువ్వు గిట్లా పైసలు ఇచ్చినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. పైసలు ఇచ్చుడే లేదు. వదినా వదినా, ఆకు తింటావా? ఆకు మరి పోక తిను. పోక అన్నం తిన్నావా? మా తిన్నా. ఏమైంది వదినే? నిన్న మీ ఇంట్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు వినబడ్డాయి. ఏం చెప్పమంటావు నా బిడ్డ బతుకు గురించి? ఏమైంది నీ బిడ్డ బతుకు? అన్ని మంచిగా ఉన్నాయనే ఇస్తారు కదా. పేరు ఒక్కటే పెద్దది, కానీ అక్కడ ఏమీ లేదు. బిడ్డే కష్టంలో ఉన్నప్పుడు 4 రూపాయలు ఇస్తే ఏమైతుంది వదినా? ఇంకెన్నిసార్లు ఇవ్వమంటావు? నా కోడలు 1 రూపాయి కూడా ఇయ్యద్దన్నది. అయినా ఇంట్లో కోడలే పెద్ద మనిషి అయినట్టుందిగా. బిడ్డ కంటే ఎక్కువనా వదిన పైసలు? అయినా పిలిచి పెత్తనం ఇస్తే ఏమో అయినట్టు గా కోడలకు పెత్తనం ఇచ్చినావు. అట్లా అనుకుంటే ఎట్లంటది? ఏమన్నా అవ్వగారింటికి వెళ్ళి తెత్తందా? అయినా నీ ఇంటి ఎవ్వరం నాకెందుకమ్మా? ఆకు తింటావా? అమ్మో నువ్వు కోపంలో ఉన్నావు, నేను వెళ్తా. అత్తమ్మా అత్తమ్మా తిన్నావా? అమ్మా తిన్నవా? నేను తింటేంది తినకుంటేందిరా, కడుపు నిండినట్టే ఉంది. అదేందే తిన్నవా అంటే అట్లా మాట్లాడతావు? ఎట్లా మాట్లాడుతున్నావురా? ఆడా నా బిడ్డ అష్ట కష్టాలు వెళ్ళదిస్తుంది. నీకు ఎట్లా బుద్ధి అవుతుందిరా? అంటే ఎప్పుడు సుఖంగా అనమాట నీ బిడ్డని.
అది నువ్వు నీ బిడ్డకు లగ్గం చేసేటప్పుడు ఆలోచించాలి, మంచి ఇంట్లోకి ఇస్తానా చెడింట్లోకి ఇస్తానా అని. బాగా బతికిన కుటుంబమే ఇట్లా అవుతుందని ఎవరికెరక. అయినా నా బిడ్డ గురించి మాట్లాడడానికి నీకేం అవసరమే? కోడలు దాని లెక్కుండు, పెత్తనము చెలాయించకు. అమ్మా అయినా ఇప్పుడు ఏమన్నదని అది? అంటే నాకేం సంబంధం లేదా? నేను ఈ ఇంటిదాన్ని కాదా? ఓ పరాయిదాన్నా? అయితే సరే, ఈ కాడ నుంచి పరాయిదాని లెక్కనే ఉంటా. ఎవరిని బెదిరిస్తున్నావే? బయట పడదామని చూస్తున్నావా? ఏ ఆ బుర్రి మీలోలి, ఇప్పుడు నీ బిడ్డకు పైసలే కదా. ఎట్లిస్తావు నువ్వు నీ అబ్బకు? నేను పరాయిదాన్నే కావచ్చు, కానీ నీకైతే కట్టుకున్న పెళ్ళానే కదా. ఒక్క రూపాయి కూడా ఇచ్చేదే లేదు. ఏం చేసుకుంటా చేసుకోండి. పిలిచి పెత్తనమిస్తే నాకు బాగానే అయింది. ఊకుంటారా? ఏమన్నా కావాలా? కాదు కదా, తల్లి బిడ్డల మేరం ఉన్నారు వాళ్ళు. తల్లి బిడ్డల మేరం ఉన్న వాళ్ళని ఖరాబు చేసేసిండ్రు. అంటే చూడబుద్ధి కాక చేస్తారు అట్లా. అయితే పట్టించుకొని ఇంట్లో మనం పొగరా చేసుకుంటే మన ఇల్లు ఖరాబ్ అవుతుంది, కానీ ఆ ఇల్లు ఖరాబ్ అవుతుందా? ఇక చెప్పినాక పట్టించుకోకుంటే ఏం చెప్తారు వాళ్ళని? చెప్పినాక పట్టించుకున్నదే ఉంటది. చెప్పిన మాటలు బాగా చెడిపోయినట్టుంటాయి. అది వినొద్దని నాకు తెలాలి కదా. నీకు తెలియకుంటే సపడా కూకుండాలి, కానీ కోడలతో ఫేమస్. తల్లి బిడ్డల్లాగా ఉన్నోళ్ళు వాళ్ళు ఎంత మంచిగా ఉండ్రి చెప్పిపాయే మంట రాదబట్టి. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అమ్మా లేవమ్మా, లేవు. అమ్మా 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 అమ్మా. ఏమైంది మీ అమ్మకి? కళ్ళు తిరిగి పడిపోయింది సార్. అవునా? రెండు మూడు రోజుల నుంచి మీ అమ్మ ఏదో దీర్ఘంగా ఆలోచించి చాలా మతి స్థిమితం అయిపోయింది, కాబట్టి పిడిసొచ్చే అవకాశం ఉంది. అందుకని నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 రోజులకు గోళీలు రాసిస్తాను. 2-3 రోజులు ఆమెకి రెస్ట్ తీసుకునివ్వండి, తర్వాత పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మంచి సరేనా? మంచి. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు విని నా కుటుంబాన్ని నేనే తగలబెట్టుకున్నా. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వినను. మంచాన పడ్డా నా కొడుకు కోడలే కదా నా సేవ చేస్తున్నది.
ఇంకా ఎవ్వరి మాట వినా నా కోడల్ని మంచిగా చూసుకుంటా, నా బిడ్డలాగా చూసుకుంటా. అమ్మా ఎట్లుందమ్మా? మానతేదురా అమ్మా వాళ్ళది అత్తమ్మా నువ్వు క్షమించమ్మా. బిడ్డ మీద ప్రేమతో బిడ్డ లాంటి దాని అని మర్చిపోయి అలా ప్రవర్తించు. అయ్యో అత్తమ్మ, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూరి. ఏ తల్లికైనా తన బిడ్డ మీద అపారమైన ప్రేమ ఉంటది. అడిగిన కొద్ది ఇచ్చుకుంటూ పోతే మన సంసారం ఎక్కడ ఆయమైపోతుందా అని అట్లా మాట్లాడిన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అత్తమ్మ. నన్ను క్షమించండి అత్తమ్మ. కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోదా సదా. అమ్మా కానీ ఆ తాగుబోతుడు నా బిడ్డను ఎంత రాశి రంపాన పెడతాడో ఏమో. మీరేం బాధపడకూరు అత్తమ్మ. అసలు ఏం జరిగిందంటే